పిచ్చి మందు తాగేసి మగవాళ్ళు చచ్చిపోతారు. 45 సంవత్సరాల డబ్బులు వేసాము, అమ్మ ఒడి వేసాము. ఇవన్నీ ఈ మగవాళ్ళు ఎంత తాగుతాండ్రు అని తెలియదు. ఈ మగవాళ్ళు ఎంత తాగుతాండ్రు సంవత్సరం మొత్తం మీద 1,00,000 రూపాయలు తాగుతారు. 2,500 మీద 1,00,000 రూపాయలు తాగుతారు. ఎలాగుంటాడు జగన్ మంది పెట్టాడు. ఇప్పుడు మారారు, మరేటి ఎలాగొంటారు పిచ్చి మంది. ఒక సీఎం చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు అందరికి 15,000 వేసాడు. ఇప్పుడు వచ్చిన ఇంటికే 1,00,000 రూపాయలు వస్తాయి. లేనోళ్ళకు లేదు కదా, మొర్రమ్మని ఏడుతుండ్రా లేదా? అందరికీ వెయ్యాలి. 100 రాని 50 రాని అందరికి వేసితే అది ఒక సింపతి ఉంటుంది. రేపు ఓటు అడగడానికి ఎలాగేసారు? 18,000 డబ్బునాలే వేస్తారు. గద్దె రామ్మోహన్ గారు 100% గ్యారెంటీ వస్తాడు. నేను గుండె మీద చెప్తాను. గద్దె రామ్మోహన్ గారికి అంత వాల్యూ ఉంది. అసలు జనాల మీద ప్రజల మనిషి అండి ఆయన. ప్రజల మనిషి నీకు అర్థం కావాల. ప్రజల మనిషి తన రాకపోతే అసలు విజయవాడ లేదు. కానీ బయట వాళ్ళు వేరుగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని ఎన్నో సమస్యలుగా ఎన్నెన్నో రకరకాలుగా అంటారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారా, 4 రకాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ మనం అంతేనా? ప్రజల్లో అందరూ అనుకూలంగా ఉండగలుగుతారా? ఒక్కొక్కరు ఒక టైపు. ఏదైనా అవినాష్ ఏమో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు. తూర్పు వరకు మాత్రం తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలవలేరు. గద్దె రామ్మోహన్కి 190% గ్యారెంటీ. ఆ సమస్య లేదు. కాకపోతే మీరేంటి ఏదో అనుకుంటున్నారు, ఊహించుకోవడం. డబ్బు ఏమన్నా పెడతారేమో అని వైసీపీ ప్రభుత్వం తరఫున వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెడతారేమోనని మీకు అర్థం కాల. డబ్బు సమస్య కాదు, వ్యక్తిని బట్టి. ప్రజల మనిషి ప్రజల్లోనే అనుకూలంగా అందుబాటులో ఏ రకంగా ఎవరితో ఏ మాట మాట్లాడాలో మాట్లాడే విధానం, మాట్లాడే సమాధానం ఎట్లా చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో ప్రజల్లో అంకితం అయిపోతారు. అట్లాంటి ధర్మరాజు ఆయన. అలాంటి ధర్మరాజుని ఎవరు అన్యాయం చేయరు, న్యాయమే చేస్తారు. నేను అన్నాను, బాధపడమాకండి. అవును, రూపాయి వెళ్ళంటే పోతే నేను ఇక్కడ స్థానికండి. అర్థమైందా? ఆవు దూడ ఫస్ట్ స్టార్టింగ్ చేసాను. ఎర్రి పప్పులు అంటోండి ఆవు దూడగా ఆ రోజులు వేసా. మా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మహానుభావుడు వచ్చి ఓటు హక్కు ఏంటి, ఏ రకంగా లోన్ తీసుకోవాలి, ప్రజల్లో ఎట్ట తిరగాలి, ఏ రకంగా ఉండాలి. అయితే ప్రజల్లో ఈ వైసీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు వీళ్ళు అడ్డుదిట్టంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో తిరిగేటప్పుడు 10 మందిని ఆకట్టుకునే విధానం ఉండేటట్టుంటేనే మనం ఏదైనా ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నాకేంటి అంటే ఎంతవరకు నాకేంటి, మళ్ళీ మనం ఎంతవరకు, దానికి లిమిట్ లేదు. ఇప్పుడు భోజనం తిన్నామనుకో తృప్తి ఉంటుంది. డబ్బు కావాలంటే ఎన్ని వేల కోట్లు ఉన్న 100 మందితో మాట్లాడితే 100 మంది కూడా అని అంటున్నారు. ఏంది జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ఇక్కడ జరుగుతుందని పేదల ప్రభుత్వం అన్నాడు, కానీ లేదు. ఆ సమస్య లేదండి. ఎందుకంటే ఈ లైఫ్ లేదు. ఏదో ఒకసారి అని ఏదో చేశారు. కాకపోతే ముఠావాళ్ళ కార్మికులు అనేవాడికి దెబ్బ కొట్టింది. కార్మికులు, కర్షకులు, మాలాంటి ముఠావాడు కూలీలకి దెబ్బ కొట్టింది. పనులు ఏమైందా? పనులుంటే ఇక్కడ ఎందుకు కాపలా ఉంటాం, కుక్క కాపలా జరుగుతున్నాయి వర్కులు బాగానే. ఈయన దెబ్బ తట్టుకోలేక దెబ్బేశారు బెల్లర్లు. ఎవరికి పనులు ఉన్నాయి, పనులు లేక అల్లాడిపోతున్నాం. కంపెనీలు ఉంటే 4గురికి ఉపాధి కల్పిద్ది. కంపెనీలు లేవు, అల్లాడిపోతున్నాం. ఇబ్బంది. మీరు అందరూ ఓటు వేయాలి కదా, రేపు తప్పనిసరి ఓటు వేసి చూపించాలిగా. వేయాలిగా. జగన్మోహన్ రెడ్డి బయట చెప్పుకునేది ఏంటంటే లేబర్లో బాగా ఉంది, పట్టుంది, లేబర్ అందరూ ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నాడు ఆయన. అంటే రాజకీయ పరంగా కాదు, కానీ కాకపోతే వర్క్ పరంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే మాకు కొద్దిగా ఉపాధి దొరుకుద్ది. సిటీలో రాజధాని పెరుగుద్ది. ఈ పాటికి మా బతుకులు ఎప్పుడో బాగుపడాయి. మరి అప్పట్లో గతంలో మీకు తెలీదా ఎందుకు వేశారు ఓట్లు అందరూ? మరి మీరు వైసీపీకి ఎందుకు వేశారు అప్పట్లో? ఆ తండ్రిని చూసి కాదు, ఒక్కసారి చూడండి అంటే ఆయన 14 ఏళ్ళు చూసాం కాబట్టి ఈయన ఒక్కసారి చూద్దామని. అది తండ్రిని చూసి కాదు, ఈయన పలుకుబడిని చూసి కాదు. ఎక్కడికో తీసుకెళ్ళాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందిగా. మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇసుక లేక, ఇటుకరాయి, సిమెంట్ రేటు, పథకాలకి డబ్బులు ఇస్తున్నాడు కదా, ఆ పథకాలు ఏమైనా ఉపయోగపడతాయి? ఎవరికి కావాలండి ఆ పథకాలు? అమ్మఒడి పథకం అని చెప్పి ఒళ్ళేసి జోబులో దొబ్బుతున్నాడు. సుఖమేముంది? నువ్వు ఓటేసావు జగన్కి? పోయినసారి వేసావు? వేసామండి, ఓటేసామండి. ఇక్కడ గద్దె రామ్మోహన్ గ్యారంటీ. క్వార్టర్ మందు 220 రూపాయలు అమ్ముతున్నారు, 15,000 ఇస్తున్నాడు. ఆ లోన్ ఎవరికి కావాలి మాకు? అమ్మఒడి పథకం
మా ఓటు వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు పెట్టుకొని లేదా రేషన్ కార్డు పెట్టుకొని లోన్లు ఇప్పించమనండి, 2 మిల్కలు కొనుక్కుంటాం లేదా 2 డ్రిల్లింగ్ మిషన్లు కొనుక్కుంటాం, ఇట్లాంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. ఆ లోన్లు ఇప్పించమనండి. ఇక్కడ ఏంటి ఎలా ఉంటుంది తూర్పు నియోజకవర్గం పరిస్థితి? ఈసారి వచ్చేది గజ్జారం మోహన్ రెడ్డి. అంతే, నిజంగా జనాల్లోనే ఉంటారు కదా ఇప్పుడు? పక్క ఆయన వస్తాడు. ఇప్పుడే కాదు, ఆయన గతం నుంచి దరిదాపు 30 ఏళ్ళ నుంచి గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే గెలుస్తాడు. మాది రామలింగేశ్వర కట్టే, తూర్పు నియోజకవర్గం. తూర్పులో మాత్రం గద్దె రామారావుకి మంచి పట్టుంది. పట్టుందండి.